అందరికీ నమస్తే. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఒక ఔషధం గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ ఔషధం ఏమనేది రామగిరి మండలంలో ఏ ఊరు అక్కంపల్లి అనే ఊరికి వచ్చినాము. అక్కంపల్లిలో బాలరాజు అనే పెద్ద ద్వారా మనము ఆ ఔషధం ఎందుకు కానీ చెప్తాడు, దేనికి చెప్తాడు అన్న విషయం మనము తెలుసుకుందాం మన యూట్యూబ్ ఛానల్ కొద్దిగా దగ్గర. సో మన దగ్గర ఉన్నాడు పెద్దయ్య. ఆ విషయం బట్టి ఈ చెట్టే అనమాట కారణము, దేనికి పనికొస్తుంది ఆ చెట్టు, దాని చెట్టు పేరు ఏ దానికి పనికొస్తుంది అన్న అంశం పెద్ద క్లియర్గా మనకు తెలియజేస్తాడు. ఓకే, ఏం పేరు పెద్ద ఏమిది? బాలరాజు. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దేనికి వస్తుంది, ఆ చెట్టు పేరు చెప్పు సార్ మన ఛానల్ ద్వారా. పువ్వార్ చెట్టు. అదే పువ్వార్సి చెట్టు. ఓకే, దేనికి పనికి వస్తుంది అది? తలకాయలు వేను కొరికేదానికి సుండు ఉన్న తెల్ల మచ్చలకి పనిచేస్తుంది. అది నీకు చెప్పిన లేడీస్కి ఏ విధంగా 3 నెలలు 4 నెలలు గర్భం పోతుంటుంది. 3 నెలల కన్నా 4 నెలలు గర్భం పోయిన వాళ్ళకి నిలబడాలి అంటే ఔషధం కూడా ఎట్లా పనికి వస్తుంది, అది వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? తీసుకునేది నలగొట్టేసేది, దజ్జాలి ఏది ఉడకబెట్టేది, ఆ చెక్క దజ్జాలా? రైట్, ఉడకబెట్టేది, రూపాయి మెరుగు చేసేది, ఫిల్టర్తో ఉడగట్టేది, గ్లాస్లోకి ఇచ్చి పరగడపను తాగాలన్నమాట. గ్లాస్లో ఇంత గ్లాస్ అయినా పర్లేదు కదా, ఏం బాగుంటుంది. అవునవునవును. ఆ తర్వాత ఎవరైనా ఆ విధంగా వచ్చి నీ దగ్గర తీసుకెళ్ళినారా? కాయలు తీసుకుపోతున్నారు. కాయలు తీసుకెళ్ళినారు. ఒకవేళ వెంట్రుకలు ఉదిరిపోయిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అది. ఏ విధంగా అది? ఇప్పుడు చెప్తేనే గోల్డ్, బంగారు గోల్డ్తో, బంగారు ఏదైనా కావచ్చు అంట, ఏదైనా బంగారుతో తెల్లమచ్చ ఉన్న చోట దాన్ని ఇట్లా రాకిన తర్వాత, బంగారు దాంతో రాకిన తర్వాత మళ్ళీ ఆ కాయ దాన్ని గిచ్చి, ఆ కాయ గిచ్చిన తర్వాత దాంట్లో పసుపు కలర్గా కొద్దిగా పాలు మాదిరిగా వస్తుంది. ఆ పాలు ఆ తెల్ల మచ్చానికి అంటించినామంటే మళ్ళీ ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు అనేది మొలకెత్తుతుంటాయి అన్నమాట. ఆ విధంగా చాలా మందికి ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఔషధం తీసుకుంటున్నారు ఆ పెద్దయ్య దగ్గర. సో ఆ విధంగా చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ఆ చెట్టు పేరు ఏం పేరు? పువ్వార్ చెట్టు. ఏం పేరు? పువ్వార్సి చెట్టు అంటారనమాట. ఆ పువ్వార్సి చెట్టు ద్వారా ఒక కాయ ఒకసారి పీక్కొని చూపిస్తాడు. ఒకసారి అది ఆఫ్ చేయండి. ఇది ఇప్పుడు ఆ రకం ఉంది కదా, సాయంత్రానికి ఎరుపు వస్తుంది. మళ్ళీ ఇది పొద్దునకు ఒకసారి ఒక పువ్వు ఉంటుంది అనమాట, సాయంత్రానికి ఒక రంగు మారుతుంది. 2 రకాలుగా ఇది పువ్వు అనేది 2 రకాలుగా వికసిస్తుంది అనమాట. సో కాయ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు గిచ్చి ఒకసారి పెద్ద పీకేసి చూపిస్తాడు అనమాట. ఒకసారి చూపించండి మన వీడియోకి. ఇట్లా అట్లా వస్తే అవునవును, అట్లా వస్తా అంటే ఇట్లా వస్తా అంటే పసుపు కలర్గా చూడు, పాలు ఎంత పసుపుగా ఉన్నాయన్నమాట. ఇది తెల్లమచ్చ ఉన్న చోట బంగారు నాణంతో ఏదైనా రాకిన తర్వాత ఈ పసురు అనేదాన్ని అక్కడ కంటిస్తే 2-3 వారాల్లో వెంట్రుకలు అనేది మొలకెత్తుంటుంది, చిగురుతుంది అన్నమాట. వస్తుంది. ఓకే, ఇదే ఇట్లా అంతా ఇట్లా మనం కాయ తోలు తీసి ఇట్లా వస్తానే అట్లా అంతా వచ్చేస్తా. ఓకే ఓకే ఓకే, చూడట్లా ఈ విధంగా అనమాట. పువ్వార్సి కాయ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా మంది మనం ఆడ కానీ ఉప్పుతోనైనా అవునవునవును దీంతోనే తెచ్చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఈ కాయ ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా చోట్ల ఉంటుంది, కాకపోతే దీని విధానం ఏమనేది తెలియదు అనమాట ఎవరికి కూడా. సో మనం ఏదో పని మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఏం చెట్టు అంటే దీని గురించి క్షుణ్ణంగా వివరించడం ఏందనమాట. ఓకేనా సార్, మన ఛానల్కి ఏమన్నా చెప్పదలుచుకున్నావా? ఏమన్నా ఇంకా ఇట్లాంటి ఔషధం కోసం మా దగ్గరకు రండి అని ఏమైనా చెప్పుకోగలుగుతావా? ఏం లేదు, ఎవరన్నా వస్తా అంటారు, తీసిపోతుంటారు. ఓకే, వాళ్ళే తీసిపోతారు, నేను లేకుండా తీసిపోతుంటారు. వాళ్ళకి ముందు చెప్పింటాము. సరే పెద్ద, అంతేనండి. మన ఛానల్ ద్వారా మనము ఈ ఔషధం గురించి, ఈ పువ్వార్సి చెట్టు, ఈ పువ్వార్సి కాయ ద్వారా మనం అందరికీ కూడా తెలియజేసుకుంటాము. ఛానల్ని అందరూ కూడా చూడండి. చూసిన తర్వాత దీని యొక్క ఉపయోగం ఏమనేది మీరందరూ తెలుసుకొని ఈ రామగిరి మండలము అక్కంపల్లి అనే ఊరికి వచ్చి కూడా ఈ తాత ద్వారా, ఏం పేరు తాత? బాలరాజు దగ్గరికి వచ్చినారంటే మీకు అన్ని విధాలుగా క్లియర్గా చెప్పేస్తాడంట. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.